Om, you're coming to my room. Om. I'm coming. ఆదిపురుష్ వర్సెస్ హనుమాన్. అసలు ఈ టాపిక్ గురించి ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేయాలని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. ఇప్పుడే డిస్కస్ చేయాలి. సో ఫెయిల్యూర్లో ఉండేటప్పుడు కాదు, ఒక సినిమా సక్సెస్లో ఉండేటప్పుడు ఆ సినిమా గురించి కొన్ని కంపారిజన్స్ని డిస్కస్ చేయడం చాలా చాలా అవసరం అనిపించి చేస్తున్న వీడియో. సో ఇకపోతే దీన్ని కాంప్లికేట్ ఏం చేయట్లేదండి. కొన్ని విషయాలు, కొన్ని కామన్ పాయింట్స్ చెప్పాలంటే సరిగ్గా 4 కామన్ పాయింట్స్ని ఆదిపురుషులను ఇటు హనుమాన్లను తీసుకొని ఈ 4 విషయాలు ఈ ఆదిపురుషులో ఏ విధంగా దొబ్బింది, అదే 4 విషయాలు ఈ సినిమా హిట్ అవ్వడానికి ఏ విధంగా దోహదపడ్డాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ టైటిల్ వీడియోలో, అదే ఆదిపురుష్ వర్సెస్ హనుమాన్లో చూడబోతున్నాం. 2 ఇతిహాసం నుంచి ఇన్స్పైర్ అయిన సినిమాలు. ఒకటేమో ఆదిపురుష్, ఇంకొకటేమో హనుమాన్. ఒకటేమో దేవుడి గురించి కథ అయితే, ఇంకొకటేమో ఆ దేవుడి అనుగ్రహం పొందిన భక్తుని కథ. 2 కూడా కామన్ గా ఇతిహాసాల నుంచి ఇన్స్పైర్ అయ్యామని చెప్పుకున్నారు. ఆఫ్ కోర్స్ ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయ్యి బడిసి కొట్టిన తర్వాత అరే ఇది కేవలం ఒక ఇన్స్పిరేషన్ మాత్రమే, ఇతిహాసానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఎంత చెప్పుకున్నా, రాముడి పేరుని రాఘవుడుగా మార్చినా, సీత పేరుని జానకిగా మార్చినా, మనం చిన్నప్పుడే పాటలో విన్నట్టుగా రాముడు రాఘవుడు రవికులుడు ఇతడని చెప్పి అందరూ ఒకటే, ఇది ఇతిహాసమే. సో బట్ చిన్న మార్పండి, ఇది ఇతిహాసం కాదు, ఇది హాస్యం. సో ఇతిహాసాన్ని తీస్తున్నాననే పేరుతో హాస్యం చేశారు ఆదిపురుష్ సినిమాలో. మరోవైపు చూస్తే ఈ ఇతిహాసాన్ని ఏ విధంగానూ మార్చకుండా, కించపరచకుండా, అఫ్ కోర్స్ హనుమాన్ అనే సినిమా ఇతిహాసం కాదు, సో ఇతిహాసానికి ఇన్స్పిరేషన్ అని చెప్పి ఏదైతే చెప్పారో చెప్పింది చెప్పినట్లుగా తీశారు సినిమా. ఇతిహాసంలో ఎటువంటి మార్పులు లేకుండా హనుమంతుడి క్యారెక్టరైజేషన్లో, ఒరిజినల్ రామాయణంలో ఆయన యొక్క క్వాలిటీస్ని ఏ విధంగానూ మార్చకుండా ఎన్హాన్స్ చేస్తా, ఇంకా బలంగా చూపిస్తా, లేకపోతే అండర్ ప్లే చేస్తా అనేదంతా చేయకుండా ఉన్నదున్నట్లుగా చూపించి ఆయన అనుగ్రహంతో వచ్చే ఒక భక్తుడికి ఆ బలం వస్తే అతను ఏ విధంగా సుప్రీం పవర్, ఒక సూపర్ హీరో అవుతాడు అనే కథతో చాలా చక్కగా చెప్పిన విషయాన్ని చెప్పినట్లుగా తీసిన సినిమా హనుమాన్. సో ఒకవైపు ఇతిహాసాన్ని ఇతిహాస్యంగా మరిస్తే, ఈ పక్క ఇతిహాసాన్ని అదరహో అనిపించారు హనుమాన్ సినిమాలో. Om, you're coming to my room. ఇకపోతే రెండో విషయం, బడ్జెట్కి వచ్చేస్తే ఆదిపురుష్ యొక్క బడ్జెట్ అక్షరాల 700 కోట్లకు పైచులుకే, పై మాటే. ఏంటి ఈ సినిమాకి 700 కోట్ల, ఈ విజువల్ ఎఫెక్ట్స్కి 700 కోట్ల. మరోవైపు హనుమాన్కి చూస్తే వాళ్ళు స్టార్టింగ్లో పెట్టుకున్న బడ్జెట్ 20 to 25 crores, బట్ దాన్ని ట్రైలర్ టీజర్ తర్వాత వాళ్ళు ఎక్స్ట్రాగా ఇంకా బాగా చేయాలి, ఇంకా మలచాలి, ఇంకా విఎఫ్ఎక్స్కి ఖర్చు పెట్టాలని చెప్పి రీజనబుల్గా ఇంకొక 25 to 30 crores పెట్టి, సో ఓవరాల్గా 50 crores అంటున్నారు, 50 to 55 crores అంటున్నారు. సో ఎస్, 700 కోట్లని ఏ విధంగా నీళ్ల పాలు చెయ్యొచ్చో ఈ సినిమాను చూసి నేర్చుకోవాలి. అక్షరాల నీళ్ల పాళ్ళు చేశారు. అసలు 700 కోట్లు కాదు కదా, 1 కోటి రూపాయలకు కూడా వాల్యూ కానీ సినిమా ఒకవైపు తీస్తే, మరోవైపు తీసిన 50 కోట్లు వర్త్ అనే డైలాగ్ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారంటే అదేనండి ఈ సినిమా యొక్క సక్సెస్. సో బడ్జెట్ అనేది మ్యాటర్ కాదు, ఆ బడ్జెట్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలో చాలా చాలా ఇంపార్టెంట్. సో వర్మ ప్రూఫ్డ్, అతని చేతికి ఇదే 700 కోట్లు ఇస్తే నిజంగా వరల్డ్ క్లాస్ సినిమా, గ్లోబల్ సినిమా అవుతుందనడంలో ఎటువంటి డౌట్ లేదు. Om, you're coming to my room. మూడో విషయం, ఈ 2 సినిమాలకి కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అదేనండి విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్. ఒకవైపు ఆదిపురుష్ సినిమా అంతా విఎఫ్ఎక్సే, మోషన్ క్యాప్చర్ చేసుకొని మరీ చేశారు. ప్రభాస్ ఒరిజినల్గా యాక్ట్ చేసినంతా కూడా విఎఫ్ఎక్స్ అంటున్నారు. సీత క్యారెక్టర్ విఎఫ్ఎక్స్, క్యారెక్టర్స్ అంతా విఎఫ్ఎక్స్ పోగా సినిమానే విఎఫ్ఎక్స్ని నమ్ముకొని తీసిన సినిమా. 700 కోట్ల బడ్జెట్, అది మర్చిపోకూడదు. మరోవైపు చూస్తే విఎఫ్ఎక్స్ని సినిమాలో వాడుకున్నారు. సినిమా విఎఫ్ఎక్స్ కాదు, సినిమాలో విఎఫ్ఎక్స్ ఉంది. నేను ఆల్రెడీ హనుమాన్ రివ్యూలో చాలా క్లియర్గా చెప్పుకుంటాను, టెక్నాలజీ ఉండడం ఇంపార్టెంట్ కాదు, అది ఎవరి చేతుల్లో ఉందనేదే చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం. ఈ పక్క చూస్తే సుతార్ అని చెప్పి మన ఇండియనే అండి. సో ఈయనే విఎఫ్ఎక్స్ చీఫ్. భారతదేశ సాంప్రదాయాల పైన, ఇతిహాసం పైన, రామాయణం పైన, రామాయణంలో వచ్చే గొప్ప గొప్ప క్యారెక్టర్స్, దేవుళ్ళ పైన ఏ మాత్రం అవగాహన లేకుండా ఒక విఎఫ్ఎక్స్ చేస్తే ఎలా ఉంటుందో దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఆదిపురుష్. అయితే ఇతిహాసాలని చక్కగా అర్థం చేసుకున్న వ్యక్తి సినిమాల్ని తీస్తే, నిజంగానే ఇన్స్పైర్ అయ్యి మనసు నుంచి సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆ విజువల్ ఎఫెక్ట్స్కి స్వరూపమే ఈ పర్టిక్యులర్ హనుమాన్ మూవీ. ఇంకా చెప్పాలంటే హనుమాన్లో కొన్ని సీన్స్ చూస్తే
మీరు అసలు ఈ సీన్స్ అంతా కూడా విఎఫ్ఎక్స్ వాడారా అని చెప్పి నమ్మరేమో. ఎగ్జాగరేషన్ కాదు. ప్రశాంత్ వర్మ గారు లేకపోతే విఎఫ్ఎక్స్ చేసిన హాలీవుడ్ స్టూడియోస్ కాదండి, మన హైదరాబాదీ స్టూడియోసే చేశారు. చాలా వరకు చాట్ జీపీటీని అంతా వాడారంట. చెప్పాను కదా, టెక్నాలజీని సరిగా వాడారు. సో ప్రశాంత్ వర్మ గారు కానివ్వండి, లేకపోతే విఎఫ్ఎక్స్ టీమ్ మనల్ని బ్రేక్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప కొన్ని సీన్స్ మనకు అర్థం కాదు. ఫ్లాసే లేవా అంటే అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నాయి, బట్ అదంతా కూడా ఏ మచ్చుకు కూడా డిసప్పాయింట్ చేయని ఫ్లాస్. సో నాకు ఆదిపురుష్ విఎఫ్ఎక్స్లో అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే క్యారెక్టర్ యొక్క ఆర్క్, క్యారెక్టర్ యొక్క ఏమని చెప్పాలి, వాళ్ళ యొక్క డిజైన్, మరీ ముఖ్యంగా రాముడి క్యారెక్టరైజేషన్ యొక్క డిజైన్. మీసాలు పెట్టారు బాగానే ఉంది, కానీ మీసాలు పెడతానని చెప్పి ఆ మీసానికి ఈ కొసలో ఆ కొసలో ఒక హ్యాండిల్ బార్ని తగిలించాడు చూసావా, అది రాముడి క్యారెక్టర్కి. ఓం you coming to my room. రైట్, అసలు విషయానికి వచ్చేద్దాం. డైరెక్టర్, అసలైన ఆది పురుషుడు, పురుషోత్తముడు ఓం రావుత్. సూపర్, ఎక్స్ట్రాడినరీ. ఆంజనేయ స్వామి కోసం ఒక సీట్ వదిలిపెడతామని చెప్పాడు, బాగుంది. బట్ ప్రజలు ఏం చేశారంటే, ఒక సీట్ ఏంట్రా మొత్తం అన్ని సీట్లు వదిలిపెడతామన్నారు ఈయన సినిమా డైరెక్షన్ చూసిన తర్వాత. మరోవైపేమో ప్రశాంత్ వర్మ గారు ఎంత కాన్ఫిడెంట్గా సినిమా తీసినా కూడా సినిమా దగ్గరలో వస్తూ ఉండగా మేము బాగా తీసాం, హాలీవుడ్ లెవెల్లో తీసామని చెప్పుకోవట్లేదు, మాకు ఉన్నంత బడ్జెట్లో కష్టపడ్డాం, బ్లడ్ అండ్ స్వెట్ ఇచ్చాం, ద బెస్ట్ తీసామని చెప్పారు. ఇతిహాసాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. ఇన్స్పిరేషన్ అనే పదానికి నిర్వచనంగా ఈరోజు హనుమాన్ సినిమా ఉందంటే దానికి కారణం ప్రశాంత్ వర్మ యొక్క కృషి, ఆయన యొక్క డైరెక్షన్ ప్రతిభే. సో ఖచ్చితంగా ఈరోజు రాజమౌళి గారి తర్వాత ఆ స్థాయికి వెళ్తారని చెప్పి చాలామంది చెప్తున్నారు. అది అంత సులువు కాదు. ఒక్క సినిమాతో ఆ స్థాయికి వెళ్ళిపోవడం అనేది అంత ఈజీ కూడా కాదు. ఆల్రెడీ చెప్పినట్లుగా మెడకాయ మీద తలకాయ అలాగే నిలబడి ఉన్నట్లయితే నో డౌట్స్ ఇన్ దట్ మనకి ఇంకొక రాజమౌళి గారు దొరికినట్లే ఇన్ ఫ్యూచర్ మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఒక డైరెక్టర్ అనేవాడు ప్రజల యొక్క అభిలాషని పట్టించుకోవాలండి. ఇక్కడ ఉన్నాడు ఓం రావుత్ గారు. సో ఆయన ఏం చేశారు, టీజర్ రిలీజ్ అయిన తర్వాత వెంటనే భయంకరమైన నెగటివ్ కమెంట్స్ వచ్చాయి. టైం తీసుకున్నారు, ప్రొడక్షన్ హౌస్ వీళ్ళకి టైం ఇచ్చింది. టైం తీసుకొని ఏమైనా సూపర్గా తీసారా అంటే తీసిన దానికి పెయింట్ పూసి ఉండే గ్రాఫిక్స్లో కొంత అక్కడక్కడ డిలీట్ చేసి మరకలకి స్టిక్కర్ అంటించి మళ్ళీ సినిమాని రిలీజ్ చేశారు. వీళ్ళకి ఇంచుమించుగా ఒకేలాగే టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇక్కడైతే ఏ విధంగా దెబ్బైపోయిందో, ఇక్కడ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్ట్రాడినరీ సూపర్గా ఉందనుకున్న విషయాన్ని తలకెక్కించుకోకుండా అరే ఇది బాగుంది కదా ఇలాగే రిలీజ్ చేసేద్దామని చెప్పి అనిపించకుండా ఒక సంవత్సరం టైం తీసుకొని దాన్ని ఇంకా ఏ విధంగా మెరుగులు దిద్దాలో ఆలోచించి చేసిన వ్యక్తి ప్రశాంత్ వర్మ. సినిమాని చెడగొట్టాలంటే ఓం రావుత్ గారు ఎగ్జాంపుల్ అయినట్లు సినిమాని మెరుగుపరచాలి. సాటిస్ఫై అవ్వద్దు, ఆడియన్స్ ఇంకా కోరుకుంటున్నారు, ఇంకా ఇద్దాం, నా బెస్ట్ ట్రై చేస్తానని చెప్పి ట్రై చేసిన ప్రశాంత్ వర్మ గారు ఎక్కడ. ఓం రావత్, you coming to my room. ఈరోజు హనుమాన్ సినిమా హిట్ అవ్వడానికి మంచి ప్రొడక్షన్ హౌస్, విలువలు తెలిసిన ఇతిహాసపు విలువలు తెలిసిన ప్రొడక్షన్ హౌస్, డిఫరెంట్గా సినిమాలు తీయాలని చెప్పి విలువలు తెలిసి డిఫరెన్స్ చూపించాలనుకునే ఒక ప్రొడక్షన్ హౌస్, ఒక మంచి యాక్టింగ్ టీం, మంచి టెక్నికల్ టీం. సో దీన్ని అంతా మించే విధంగా, దీన్ని అంతా సమన్వయపరిచే విధంగా ఉండే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ సో ప్రశాంత్ వర్మ గారు. సో ఇదంతా కలిపి ఈరోజు మనం హనుమాన్ ఇండియన్ సూపర్ హీరో అని చెప్పి గొప్పగా చెప్పుకునేలాగా చేశాయి. సో ఇటువంటి డైరెక్టర్స్, ఇటువంటి టెక్నికల్ టీం, ఇటువంటి ప్రొడక్షన్ హౌసెస్ మనకి ఖచ్చితంగా అవసరం. ప్రజలు ఏం చెప్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అని విని దానికి తగ్గట్టుగా చూపించగలిగే, తీయగలిగే స్థాయి ఉండే డైరెక్టర్స్ కూడా, టీం కూడా మనకి చాలా చాలా అవసరమని మనకి ప్రూవ్ చేసిన సినిమా, ప్రూవ్ చేసిన టీమ్ హనుమాన్. సో kudos to Hanuman. I will catch you up in another interesting and useful content. Till then, this is Ganana Shankar. But Om, you coming to my room.